మలబద్ధకము, కాన్‌స్టిపేషన్ ఏదైతే మన టాపిక్‌లో మాట్లాడుకున్నామో, చాలామంది వాటరు మిక్స్‌డ్‌గా లంచ్, డిన్నర్ ఆర్ బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఉంటారు. అంటే కొంచెం ఆహ్, ఫుడ్ తీసుకున్న తర్వాత ఒక 2 సిప్స్ ఆఫ్ వాటర్. కొంతమంది ఏం చేస్తారంటే, భోజనం అయిపోయిన తర్వాత అంటే ఫుడ్ తీసుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ గ్యాప్‌లో వాటర్ తీసుకుంటూ ఉంటారు. కొంతమంది ఒక హాఫ్ డే వరకు అసలు వాటర్ తీసుకోరు. అంటే వాళ్ళకే అంటే వాళ్ళొక సిస్టమ్ అలవాటు చేసుకున్నట్లుగా భోజనం చేసిన తర్వాత ఇంతసేపుకి వాటర్ తీసుకుంటే నాకు డైజెస్ట్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. సో, నేను ఫ్రీగా వెళ్ళగలుగుతున్నాను అన్న ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ తీసుకున్నారు. అసలు యాక్చువల్‌గా స్ట్రాటజికల్‌గా చూసుకున్నట్లయితే మనం బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ వాటెవర్ తీసుకున్న తర్వాత వాటర్ క్వాంటిటీ ఎంత డిఫరెన్స్‌లో తీసుకోవాలి అండ్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అండ్ ఫ్రీ మోషన్ వెళ్ళడానికి ప్రధానంగా ఏమేమి చేయొచ్చు? మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ దానికైతే ఫస్ట్ ఎక్కడే కానీ అంటే నేను ఇప్పటివరకు అంటే బుక్స్లో కానీ లేకపోతే ఎక్కడ స్టడీస్లో కానీ నువ్వు అన్నం తిన్న తర్వాత ఇప్పుడే వాటర్ తాగాల లేకపోతే హాఫ్ అన్ అవర్ తర్వాత తాగాలని ఎక్కడా డిఫైన్ లేదు. చాలామందికి అలవాటును బట్టి మనం చిన్నప్పుడు ఎలా ఉంటామో అలా ఉంటాం. అంటే ఏంటంటే మనం కొంతమంది ఏంటంటే ముద్దకు నీళ్లు తాగితే మాత్రం అబ్నార్మాలిటీ ఉంటుంది. యూ షుడ్ గో టు ఏ డాక్టర్ అండ్ చెక్. ఎందుకంటే ప్రతి ముద్ద మింగడానికి నీకు వాటర్ అవసరం పడకూడదు. కొంతమందికి చాలా అలవాటు ఉంటుంది, కొద్దిగా మధ్యలో తిన్న తర్వాత కొద్దిగా వాటర్ తాగుతారు, మళ్ళీ తింటూ ఉంటారు. ఓవరాల్గా ఏంటంటే నీ స్టమక్ ఒక కెపాసిటీ ఉంటుంది. నువ్వు దాన్ని హెవీగా చేయకుండా ఉంటే తప్ప నువ్వు ఫుడ్ తింటావా, వెంటనే వాటర్ తాగుతావా, నువ్వు అర్ధగంట తర్వాత తాగుతావా అనేది అంతా ఎక్కడ డిఫైన్డ్ అయితే కాదు. దానికంటే నువ్వు ఇట్లా బుక్ రిటర్న్ కానీ లేకపోతే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ కానీ ఎక్కడా లేదు. సో అది మనం అంటే తిన్న తర్వాత తాగొచ్చు, లేకపోతే గ్యాప్ ఇచ్చి తాగొచ్చు. చాలామంది ఏంటంటే తిన్న తర్వాత తాగితే దాంతోపాటు వాళ్ళకి డైజెషన్ ఈజీగా ఉంటుందని వాళ్ళ కంఫర్టబిలిటీ ఉంటుంది. సో దానికైతే అది ఆన్సర్. సో నువ్వు ఎప్పుడు తాగుతావు అనేది అయితే ఎక్కడ డిఫైన్ లేదు. అది మన అలవాటును బట్టి మనం చూసుకుంటాము. ఇప్పుడు చాలామంది ఈ వాట్సాప్లో దీనిలో వస్తుంది, వెంటనే తిన్ను, మళ్ళీ తాగద్దు, అర్ధగంట తర్వాత తాగు, అటువంటి డిఫైన్డ్ అయితే ఎవిడెన్స్ బేస్లో లేవు. అంటే మెడికల్గా అయితే ఎక్కడ ఇట్ ఈస్ నాట్ డిఫైన్ ప్రూవ్డ్ కాదు. ఓకే. సో జస్ట్గా వాళ్ళు జీవన విధానం చేసుకుంటారు. వేరే వాళ్ళని చూసి మనం దాన్ని ఎక్స్ట్రాపులేట్ చేసుకోవాల్సిన అంటే మనం దాన్ని ఫాలో చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో మన కంఫర్ట్ లెవెల్ బట్టి మనం దాన్ని చేసేసుకోవచ్చు. అదొకటి. రెండోది వాటర్ ఇంటేక్ ఇప్పుడు ఐడియల్గా ఏంటంటే ఒక యాక్టివ్గా ఉన్న వాళ్ళలో అట్లీస్ట్ 4 to 5 లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే మనకు అవసరం పడుతుంది. ఈ వాటర్ని ఎలా చేయాలంటే నా వ్యూలో అయితే మాత్రం డిఫైన్డ్గా కొంతమంది ఏంటంటే పొద్దున్నే లేస్తూనే 1 లీటర్ వాటర్ తాగుతారు, మళ్ళీ మర్చిపోతారు, ఎప్పుడో ఈవినింగ్కి వచ్చి వాటర్ తాగుతారు. వాళ్ళు ఏంది నేను ఒకటి మధ్యలో ఒకటి తాగినాను, సో నేను 3 to 4 లీటర్స్ వాటర్ తాగినాను. అలా తీసుకుంటే ఏంటంటే నీకు పొద్దున్నే వాటర్ తాగడం వల్ల మేబీ నీ మోషన్ ఆల్రెడీ ఫామ్ అయిన మోషన్ కొద్దిగా ప్రెషర్ ఇవ్వచ్చు, కానీ ఫార్మేషన్ ఆఫ్ ది మోషన్ కావాలంటే నీకు రెగ్యులారిటీ ఆఫ్ ది వాటర్ అవసరం. అంటే నువ్వు టైమ్లీ వాటర్ తీసుకోవడం అలవాటు చేసుకోవడం తప్ప నేను పొద్దున్నే 1 లీటర్ తాగినాను, సో మళ్ళీ మధ్యాహ్నం వరకు నాకేం వాటర్ అవసరం లేదు, మళ్ళీ నేను మధ్యాహ్నం తర్వాత తాగుతాననేది తప్పు. నువ్వు పొద్దున తాగు, కావాలంటే ఇంటర్మీడియట్గా ప్రతి టైంలో వాటర్ తాగుతూ ఉండు. అది నీ డైజెస్టివ్ సిస్టమ్ని, నీ యూరినరీ సిస్టమ్ని రెండింటిని చాలా యూస్ఫుల్. అది సింపుల్ థింగ్. మనం ఇప్పుడు చాలామంది చేస్తే యూజ్ ఉండేది అనేది రెగ్యులర్గా వాటర్ ఇంటేక్. ఓకే. అది ఇంకా చాలామంది అంటే మీరు ఈ డిస్కషన్ వచ్చింది కాబట్టి యంగ్ ఫీమేల్స్, మనం పిల్లలు ఇప్పుడు స్కూల్స్కి పంపిస్తాం కదా, ఫీమేల్స్ కామన్గా ఏంటంటే ఇండియన్ సిస్టంలో ఇప్పటికీ ఉంది, అది మనం మార్చలేం. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు యూరిన్ పోవాలనుకోండి వాళ్ళు ఆపుకుంటారు. ఎందుకు ఆపుకుంటారంటే సరే అంటే వెళ్ళడానికి ఏమన్నా కష్టం వద్దామో, టీచర్ని అడగలేకుండడము, సేమ్ మోషన్ కూడా యూరిన్ అయినా మోషన్ అయినా కానీ వాళ్ళు ఆపుకోవడానికి ట్రై చేసే కొద్దిగా ఏంటంటే అది గట్టిదనం వచ్చేస్తుంది, వాళ్ళలో కాన్స్టిపేషన్ పెరుగుతుంది. వీళ్ళు వాటర్ ఇంటేక్ రెగ్యులర్గా తీసుకోమంటాం. వాళ్ళ క్వశ్చన్ ఏముంటుందంటే వాటర్ ఇంటేక్ తీసుకున్నప్పుడు యూరిన్ వస్తుంది లేకపోతే మోషన్ వస్తుంటుంది కాబట్టి మేము తీసుకోము. అందుకని వీళ్ళల్లో ఈ కాన్స్టిపేషను, ఫిజర్స్, పైల్స్ చాలా పెరిగిపోతాయి. ఓకే. అందుకని మా దగ్గరికి ఎవరైనా చిన్నపిల్లలు వచ్చినా కానీ ఇప్పుడు అంతా మారిపోయిందమ్మా, అమ్మాయిలు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. యూ కెన్ గో అండ్ యూ కెన్ ఆస్క్ ద టీచర్ అండ్ యూ కెన్ గో. సో అది చాలా ఇంపార్టెంట్, అంటే పిల్లల్లో చూసుకుంటే మెయిన్గా మనం. ఓకే. సో అట్లనే మనం వాటర్ ఇంటేక్ అనేది రెగ్యులర్గా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ అంటే లీటర్లు ఒకసారి తాగేసి మళ్ళీ వదిలేయడం అనేది కుదరదు. ఓకే. మంచిది కాదు. ఓకే. అండ్ ఇంకొక క్వశ్చన్ అడగాలి సార్ నేను. కొంతమందికి మోషన్ వెళ్ళిన తర్వాత బాగా నీరసంగా ఫీల్ అవుతుంటారు. కొంతమంది యాక్టివ్గా ఉన్నా కూడా మోషను వెళ్ళలేక కూడా నీరసంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఎందుకు వాళ్ళు అంత అన్ఈజీగా ఫీల్ అయ్యి, అంటే చూడడానికి ఫిజికల్గా బాగున్నా కూడా హెల్తీ అంటే బయట చూడడానికి బాగా మంచి ఫిజిక్తో ఉన్నప్పటికీ కూడా
ఈ నీరసం అనే దాంట్లో బాగా వాళ్ళ డీలగా కనపడుతుంటుంది, మనకు చూసి అపిరెన్స్ అర్థమైపోతుంది. ఇది పర్టికులర్గా మోషన్ వెళ్ళకపోయిన సందర్భంలోనూ మోషన్ అయిపోయిన సందర్భంలోనూ చూస్తూ ఉంటాము. సో దీనికి డిఫరెన్స్ ఏంటి? బేసిక్గా అంటే నీరసం అనేకల్లా మనం మోషన్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ చూద్దాం. మోషన్ ఒకవేళ ఏమన్నా డయేరియా అయింది, మల్టిపుల్ టైమ్స్ అయినాయి, వాళ్ళు నీరసం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం ఏదైతే మోషన్స్ ఎక్కువసార్లు పోతారో దాంట్లో ఎలక్ట్రైట్స్ కూడా మనం వెళ్ళిపోతాయి కాబట్టి పొటాషియం తగ్గచ్చు, సోడియం అబ్నార్మాలిటీస్ రావచ్చు, దీంట్లతో నీరసం వస్తుంది. అది జనరలైజ్డ్గా మనకు తెలిసిన విషయమే. మీరు అన్నట్లు మేబీ మీరు కాన్స్టిపేషన్ దగ్గర అడుగుతున్నట్టున్నారు. కాన్స్టిపేషన్ దగ్గర ఎవరైతే మోషన్ వెళ్ళిన తర్వాత అంటే వాళ్ళు చాలాసేపు టాయిలెట్లో కూర్చుంటారు, అంటే వాళ్ళ పొజిషన్ను బట్టి. రెండోది వాళ్ళు స్ట్రెయిన్ చేస్తూ ఉంటారు. మనం ప్రతిసారి స్ట్రెయిన్ చేసినప్పుడు మన బీపీ ఫ్లక్చువేషన్స్, మన హార్ట్ రేట్ ఫ్లక్చువేషన్స్ ఇవన్నీ అవుతాయి. ఎందుకంటే మనం స్ట్రెయిన్ చేసినప్పుడు మన ఏమంటారు, మన హార్ట్ మీద అంటే మనం ప్రెషర్ లాగా అనుకోవడానికి కాదు, కానీ మనకు బ్లడ్ సప్లై కావాలి కదా. సో దాంట్లో వల్ల వాళ్ళు ఎక్కువసేపు స్ట్రెయిన్ చేయడం వల్ల నీరసం రావచ్చు. కానీ వీళ్ళల్లో ఎలక్ట్రైట్ డిస్టర్బెన్సెస్ అటువంటి అయితే ఏముండవు. సో వాళ్ళల్లో మనం ఏదైనా లాక్సేటివ్స్ అట్లా ఇచ్చామనుకోండి, మోషన్ ఫ్లూయిడ్ పోవడానికి మెడికేషన్ ఇచ్చామనుకోండి, వాళ్ళు నార్మల్ కంఫర్టబుల్ పోయి వచ్చారనుకోండి, వాళ్ళకి నీరసం ఉండదు. ఇది పోయి వచ్చిన తర్వాత పోకుండా అంటే ఏంటంటే చాలాసార్లు నువ్వు బుక్ డిఫైన్డ్ ఏంటంటే మనం 3 రోజుల వరకు కూడా ఒక మోషన్ పోకుండా కానీ ఏం కాదు అని ఉంటుంది. అది ఎప్పుడంటే 3 రోజుల వరకు కూడా మోషన్ పోకుండా కూడా బాగుంటుంది అంటే నీకు పొట్ట ఉబ్బనంత వరకు ఓకే, నీకు పొట్ట సాఫ్ట్గా ఉంది, నీకేం అబ్డామినల్ పెయిన్ రావడం లేదు, నేను ఈరోజు మోషన్ పోలేదు, ఒక రోజు మోషన్తో పెద్ద ప్రాబ్లం కాదు. వీళ్ళకి ఏమవుతుందంటే చాలా రోజుల నుండి మోషన్ జామ్ అయ్యి వీళ్ళు పోకుండా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ వెళ్ళి చాలా స్ట్రెయిన్ చేస్తే రాదేమో అన్న వాళ్ళు కొంతమంది నీరసం లాగా ఉంటుంది. వీళ్ళందరిలో ఏంటంటే మోర్ ఆఫ్ మోషన్ ఫ్రీగా పోతే ఏదో పోనోళ్ళైనా పోకుండా అంటే పోయి వచ్చిన వాళ్ళ ఈ రెండిట్లో చూస్తే ఏంటంటే వీళ్ళు ఎక్కువ మంది కాన్స్టిపేషన్ ఉండి ఎక్కువసేపు స్ట్రెయిన్ చేయడము దాంట్లో వల్ల నీరసం లాగా అనిపిస్తుంది తప్ప లోపల అంటే చేంజెస్ తక్కువే. డయేరియా ఉన్న వాళ్ళల్లో మాత్రం ఎలక్ట్రైట్ డిస్టర్బెన్సెస్ వచ్చి అది నీరసం వస్తుంది. అది ట్రూ నీరసం మనం అనుకునేది. దాంట్లో డెఫినెట్గా మనం కరెక్ట్ చేయాలి. ఓకే.